ఐపీఎల్ 18 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ను గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో విజయాల పరంపర కొనసాగిస్తున్న గుజరాత్ 6వ విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్కు 114 పరుగులు జోడించారు. రసెల్ బౌలింగ్లో సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన జాస్ బట్లర్ కూడా కీలక రన్స్ చేశాడు. కోల్కతా ఫీల్డర్లు క్యాచ్లు వదిలేయడం కూడా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు కలిసొచ్చింది. సెంచరీకి చేరువలోకి వచ్చిన తర్వాత గిల్ అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయిన తర్వాత పరుగుల వేగం నెమ్మదించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కోల్కతా ముందు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి మరో ఓపెనర్ నరైన్ కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. కోల్కతా ఓటమి ఖరారైంది. చివరకు 20 ఓవర్లలో కోల్కతా 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. ఇక ఐపీఎల్ 18 సీజన్లో ఇవాళ రాత్రికి లక్నో, ఢిల్లీ తలపడనున్నాయి.